హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే చేనికి రావడం జరిగింది. ఎందుకంటే మన చేనులో అయితే చెట్లు మొలవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మన చేను అయితే చేను వేయకపోవడం వల్ల చెట్లు అయితే మొలిచాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చెట్లు అక్కడక్కడ అయితే మొలిచాయి ఫ్రెండ్స్. అవి అయితే ఇంకా కొన్ని రోజులు లేట్ చేస్తే మాత్రం వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనమైతే దానిని అయితే క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇవి ముళ్ళ చెట్లు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునాలి ఫ్రెండ్స్. లేదంటే మన చేతులకి కాళ్ళకి గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అక్కడ మా అన్న వేసుకున్న చెప్పులు అయితే వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే దానిలోకి ఈజీగా కుచ్చుకొని మనకి సెప్టిక్ లేదా ముళ్ళు విరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అలా గ్యాప్ చేసుకొని అయితే చెట్టునైతే కొట్టేయాలి. చూసుకోవచ్చు, మనకి ఒక చెట్టు కొట్టడానికి సుమారుగా 2 నుండి 3 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. సో మన చేనులో మొత్తానికి ఒక 25 నుండి 30 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మొత్తం కొట్టడానికి మనకి ఒక గంట పట్టొచ్చు ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు. చూసుకోవచ్చు, ఇదైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత అయితే అలా సైడ్కి ఎగ్గుకునాలి. ఇంకా ఏవైనా మిగిలి ఉంటే మనకైతే కొట్టేయడానికి బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలా ఇగ్గకపోతే మనకైతే అన్నీ అయిపోయాయని వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి చూసుకోవచ్చు, అక్కడైతే ఇంకా ఒకటైతే మిగిలింది. దాన్ని కూడా మనమైతే ఇప్పుడు కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, అలా సైడ్కి తీసివేసుకుంటే మాత్రం మనకైతే ఏది కంప్లీట్ అయింది ఏది కంప్లీట్ కాలేదని తెలుస్తుంది ఫ్రెండ్స్. మనమైతే కొంచెం పైనకే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రాళ్ళున్న దగ్గర అయితే చూసుకొని కొట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గొడ్డలి అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చాలా జాగ్రత్తగా మనమైతే స్పేస్ చూసుకొని అయితే కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే చెట్టునైతే తొక్కి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, గుడ్డలు అయితే డ్యామేజ్ కాకుండా అయితే కొడుతున్నాడు మా అన్న. అయితే సైడ్కి అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్, ఇంకేమైనా మిగిలిగి ఉంటే అవి కొడదామని. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది మిగిలింది. కంప్లీట్ ఫ్రెండ్స్, సెట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, ఇప్పుడు అవి 2 అయితే కొట్టేసినాము. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. చూసుకోవచ్చు, ఇవైతే జిల్లెడ చెట్టు ఫ్రెండ్స్. మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కొట్టేటప్పుడు అయితే చాలా అయితే సేఫ్టీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి దీనిలో అయితే అవి ఉంటాయి, వైట్ కలర్ అయితే పదార్థము. అదైతే కండ్ల పడితే చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఒక సెకండ్ ఆగనా, చూపిస్తా. అది పాలైతే చూపిస్తా, ఆగనా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇవైతే కంట్లో అయితే పడకూడదు. కొట్టినప్పుడు అయితే ఎగురుతాయి, దూరంగా ఉండాలి. చూసుకోవచ్చు, ఆ కంట్లో పడితే అయితే మంట అవుతుంది ఫ్రెండ్స్. దీనిలోనైతే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అయితే పెడితే ముళ్ళు అయితే బయటికి వస్తుందని అంటారు ఫ్రెండ్స్ పెద్దలు. అది వస్తుందో రాదో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ తుమ్మ చెట్టు ఇది జిల్లెడి చెట్టు అయితే కలిసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఎక్కడి నుండి కొట్టాలని ఆలోచిస్తున్నాడు అన్న. అయితే చూసుకున్నాడు, గ్యాప్ అయితే వేసుకున్నాడు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఇక్కడ నుండి అయితే కొట్టడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకటైతే కంప్లీట్ చేశాడు. ఆ మిలిగిన భూమిలో ఉన్న దాన్ని అయితే ట్రాక్టర్ అయితే దున్నితే పోతుంది ఫ్రెండ్స్, అందుకే దాన్ని అయితే ఏమనట్లేదు. నెక్స్ట్ అయితే ఇది మిలిగింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. కొట్టనా దాన్ని అయితే ఫస్ట్ అయితే వంపుకోనాలి ఫ్రెండ్స్. వంపుతావానా చూసుకున్నారు ఫ్రెండ్స్. దీన్ని కూడా కొట్టేటప్పుడు అయితే ఇవైతే చాలా పెద్దగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ముందులో అయితే చూసుకోవచ్చు. అదైతే చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. కింద నుండి అయితే చూస్తున్నాడు ఎక్కడి నుండి కొట్టాలని ఆలోచిస్తున్నాడు ఫ్రెండ్స్. కూర్చొని అయితే కొట్టడానికి అయితే నిర్ణయం తీసుకున్నాడు ఫ్రెండ్స్. అలా రావట్లేదు ఫ్రెండ్స్, అది అయినా తుమ్మ చెట్టే ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. దాని స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇంకా వెళ్ళలేదు, అది ఓవర్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే వెనకాల అయితే నిలబడకూడదు ఫ్రెండ్స్, ఎప్పుడు సైడ్కి నిలబడాలి. ఎందుకంటే అది వెనక నుండి అయితే వచ్చి తాకే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి కనిపించదు కాబట్టి తాకుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది పెద్దది ఉంది, అది మరియు పైన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అవో ఆ బండి దగ్గర ఇక్కడ చిన్నవి అయితే చెట్లు ఉన్నాయి, అవి కూడా కొట్టేయాలి. ఇక్కడైతే చిల్లటి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈ చిన్న చెట్లు ఫ్రెండ్స్, ఇవి ట్రాక్టర్తో దున్నితే కూడా పోతాయి ఫ్రెండ్స్, కాకపోతే కొట్టేస్తున్నాం ఇంకా. ఇదేం కాదులే, పోతుందిలేనా, మళ్ళీ నాయన తిడతాడా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చిన్న చెట్లు కూడా అయితే కొడుతున్నాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది బుడం కూడా ఏమైతే లేకుండా కొట్టేశాడు. జాగ్రత్తగా కొట్టాలి ఫ్రెండ్స్. ఇవైతే మీరు కొట్టేటప్పుడు అయితే కళ్ళద్దాలు పెట్టుకొని కొట్టండి ఫ్రెండ్స్. మేమైతే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వితౌట్ సేఫ్టీ అయితే కొడుతున్నాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వెనకాల అయితే ఉండకూడదు. మా బ్రదర్ అయితే ఆగిండు కొట్టకుండా, వెనకాల తగులుతుందని. ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కంచె ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కంచె ఉంది, రాళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇవైతే కొట్టడానికి అసాధ్యం అన్నట్లుగా ఉన్నాయి చెట్టు అయితే. దీన్నైతే ఎలా కొట్టాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నువ్వుకైతే ఇరగొట్టింది ఫ్రెండ్స్ అన్న, చూసుకోవచ్చు. అక్కడైతే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రాయికి అయితే తలగకుండా అయితే కొట్టిండు ఎక్స్పర్ట్ లాగా.
ఇది ఎన్నిసార్లు కొట్టినా కూడా అలానే వస్తుంది ఫ్రెండ్స్. ఆ కొమ్మలకి మళ్ళీ అటాచ్ అయ్యి ఇంకొకటి ఆ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చెట్టు అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఈ బుడం అయితే పెరకాలి కానీ అది చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ భూమిలో అయితే ఉంది. అదైతే మనకైతే వీలు కాదు కాబట్టి అలానే వస్తుంటుంది ఫ్రెండ్స్. సంవత్సరం పూర్తితో కొట్టుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ అది చెట్టుని. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హాఫ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. చిన్న చిన్న కొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు, దారి అయితే చేసుకుంటున్నాడు అలా బయటికైతే ఎగ్గి. గడ్డి ఉన్నప్పుడు అయితే కూడా చూసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గెనంకి అయితే గడ్డి లేదు. గడ్డి ఉన్నప్పుడు అయితే పాములు ఇతర రకాల జంతువులు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే కొట్టాలి ఫ్రెండ్స్. రాళ్ళ కింద, దాంట్ల కింద, దీనిల కింద మనమైతే చూసుకోవాలి సేఫ్టీ పర్పస్. కొన్నిసార్లు అయితే చీమలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి అయితే కొరుకుతాయి. చెట్టు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోవడమే.